హలో అండి అందరికీ. ఈరోజైతే పొద్దున్నే మార్నింగే 4కి అయితే లేసేసాను. ఇది ఎందుకని అనుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు నాకు బోండాలు తినాలనిపించింది. అందుకే ఇంత ఎర్లీగా లేవాల్సి వచ్చిందన్నమాట. 4కి లేచి ఈ పిండి అయితే కలిపాను. ఇంట్లో మైదా పిండి కొద్దిగా ఉంది, అందులో ఒకటి పెరుగు కూడా ఉందని నాకైతే బోండాలు అయితే గుర్తొచ్చాయని ఇది అప్పటికప్పుడు చేసుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఇంత ఎర్లీగా లేవడం ప్రెగ్నెన్సీలో అస్సలు వీలు కాదు. అయినా నేను ఎంత ఓపిక తెచ్చుకొని తింటున్నానంటే మీరే చూడండి అసలు. మనమే ఎప్పుడైనా సరే ఒకళ్ళ మీద ఆధారపడి ఎవరో చేసి పెట్టాలి, మనమే తినాలని ఏం రూల్ లేదండి. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మనం చేసుకొని తినేసేయడమే. ఎందుకంటే నేను చెప్తున్నానంటే చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మ వాళ్ళ నుంచి దూరంగా ఉండడం, అమ్మ వాళ్ళ ఇంటికి పోకుండా ఇక్కడే ఉంటూ చేసుకోవడం అంటే కొంచెం కష్టమే. అలాగే నా బాబుని కూడా నేను చూసుకొని నా పని నేను చూసుకోవాలంటే కొంచెం కష్టమే అవుతుంది. ఎంతైనా మనం కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకోవాలంటే దాంట్లో అయితే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఇలా కొద్దిగా 1 కప్పు పెరుగు తీసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మనం అంటే బోండాలు వేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత 2 కప్పు మైదా అయితే తీసుకున్నాను. ఇది మైదా అంత హెల్తీ కాదు కానీ నేనైతే ఇంట్లో మైదా ఎందుకు, తర్వాత డెలివరీ అయిన తర్వాత వేస్ట్ అయిపోతాయి కాబట్టి ఓపిక ఉన్నంత వరకు మన ఇంట్లో ఏదైనా ఉంటే అది చేసుకోవడం మంచిదని నాకు అనిపించింది. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మెల్లమెల్లగా అది కూడా హాట్ వాటర్ వేసుకోవాలండి. హాట్ వాటర్ వేయడం వల్ల బోండాలు అనేది మంచిగా పులుసులాగా మంచిగా అవుతుంది. ఎందుకంటే మంచిగా మొత్తం నానబెట్టే టైం అంత లేకపోయినా అప్పటికప్పుడు 2 అవర్స్ 1 అవర్ అయినా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే నేనైతే ఇలా చేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకు కావాల్సింది దీంట్లో అయితే కలిపేసుకోవాలి. కొద్దిగా నేనైతే ఎంత బాగా కలిపితే బోండా వేయడానికి అంత బాగా వస్తుంది. లేకపోతే బోండాలు పట్టు అని పేలుతాయి అన్నమాట. నేనైతే ఇంత బాగా మంచిగా కలిపేసుకోవాలి. కలపడానికి కూడా ఓపిక ఉండాలండి. నేనైతే ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోని జీలకర్ర, కరివేపాకు, తర్వాత సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని కూడా వేసేసుకోవాలి. దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా 10-15 మినిట్స్ దాకా కలపాలి. ఇంత బాగా కలిపితే మనకు బోండాలు అనేది బాగా వస్తాయి. నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను, మీకైతే ఇలా చూపిస్తున్నాను అన్నమాట. నిజంగా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజైతే ఇలా అయితే బోండా కలిపేసుకొని 1 అవర్ అయినా 2 అవర్స్ అయితే ఇలా అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బయటే పెట్టేసుకోవచ్చు. అది నైట్ మీరు కలిపేసుకొని పెట్టేస్తే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇలా మార్నింగ్ అయితే లేసేసుకున్న తర్వాత ఇలా అయితే మొత్తం క్లీన్ చేసుకుంటాను. నైట్ క్లీన్ చేసేంత ఓపిక లేదు. అందుకే మార్నింగ్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను నేను. తర్వాత అంట్లు తోమిన తర్వాత ఇప్పుడు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చట్నీ అయితే ఇది హోటల్ స్టైల్లో అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని మిక్సీ పట్టిన తర్వాత తాలింపులో కొద్దిగా లైట్గా పసుపు వేసి తాలింపు పడితే సూపర్గా ఉంటుందన్నమాట. అంత టేస్టీగా కూడా ఉంటుంది. నాకైతే వచ్చినట్టు వేస్తున్నాను. బోండాలు అయితే పెద్దగా నేను ఎక్స్పెక్ట్ ఏం కాదు బోండాలు వేయడానికి. నాకు వచ్చినట్లు నేను వేస్తున్నాను. ఇది బోండాలు వేయడానికి కొంచెం అంటే చేతికి తలగదు. అందుకే కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా అయితే బోండాలు అనేది వేసేసుకోవాలి. బోండాలు వేసుకున్న తర్వాత మంచిగా పొంగుతాయి అన్నమాట. నాకైతే భలే అనిపించింది. బోండాలు అనేది అంత మంచిగా రాదేమో అనుకున్నాను. మీరు ఫస్ట్ వేసి చూడండి. బోండాలు ఒక టేస్ట్ చూడండి. పట్టుమని పేలకపోతే అప్పుడు చూడండి అన్నమాట. బోండాలు అనేది చాలా బాగా వస్తాయి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి. చట్నీ బోండాలు అయితే రెడీ అయిపోయాయి. ఈరోజు అంత ఎర్లీగా తింటున్నానంటే ఇదే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే అంత ఓపిక లేక నేను ఎప్పుడు లేవలేదు. ఈరోజైతే మా వాళ్ళైతే అసలు లేవలేదు. ఇప్పుడైతే 7 అలా అవుతుంది టైం వచ్చేసి. మా రోహితాక్షు మా హస్బెండ్ అయితే అస్సలు లేవలేదు. 8:30 కల్లా లేసారన్నమాట. నాకైతే భలే అనిపించింది. ఎంత తొందరగా ఎర్లీగా లేచి వంట చేస్తానని అప్పుడే ఆ రోజు లేట్గా లేస్తారు. లేట్గా లేచినప్పుడేమో తొందరగా లేస్తారు. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.